హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే ప్రజెంట్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ క్లియర్ చేసి నెక్స్ట్ పీఈటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, సో వాళ్ళందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన పీఈటీ కానీ మెడికల్ కానీ అయిపోయేంత వరకు మన బాడీని కొద్దిగా అంతా సేఫ్టీగా ఉంచడానికి అయితే ట్రై చేయండి బ్రదర్. సో ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మన బ్రదర్ కాల్ చేసిండు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్. సో 40+ ఏమో కట్ ఆఫ్ ఉంది అండ్ ఆయనకి 70+ మార్క్స్ వచ్చినాయి అంట. అతను మెట్ల మీద నడుచుకుంటూ పోతా ఉంటే ఏమైందంటే, అనుకోకుండా ఇటుకు వచ్చి కాలు మీద పడ్డదంట. సో కాలు మీద పడేసరికి మొత్తానికి ఆయన నడిచే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మొన్న కాల్ చేసిన బ్రదర్ నాకు చాలా బాధ అనిపించింది. సో మంచిగా పీఈటీ కానీ మెడికల్ 2 క్లియర్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆయనకి సిఎస్ఎఫ్ వచ్చి ఛాన్స్ అయితే ఖచ్చితంగా అనమాట. సో అందుకనే చెప్తా ఉన్నా, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి బ్రదర్. సో మనం ఎంతో కష్టపడితే నిద్ర లేకుండా చదివితే కానీ మనం ఎగ్జామ్ క్లియర్ చేయలేదు. సో ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్లు చేసి సో మొత్తానికి ఫ్యూచర్ అయితే పాడు చేసుకోవద్దు. సో అందుకనే చెప్తా ఉన్నా. అండ్ ఈ వీడియో వచ్చేసిందంటే, సో ఎవరైతే ప్రజెంట్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయ్యి అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, సో వాళ్ళకి ఆగస్ట్ 27వ తారీఖు మనకి నోటిఫికేషన్ అని చెప్పారు. సో అది ప్రజెంట్ నోటిఫికేషన్ నడుస్తూ ఉంది కాబట్టి, అది ఒక నోటిఫికేషన్ నడుస్తూ ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడో లేదో నాకు కూడా అంత క్లారిటీ లేదు బ్రదర్. సో ఒకవేళ పోస్ట్పోన్ అయితే 1 month 2 months అంతే పోస్ట్పోన్ అవుద్ది, కానీ నెలలు అయితే వాడు పోస్ట్పోన్ చేయడు. సో ఖచ్చితంగా 27 అన్నాడు కాబట్టి మ్యాక్సిమం వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది. సో ఓకేనా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటే బాగుంటుందా, అలాంటి ఆన్లైన్లో తీసుకుంటే బాగుంటుందా, అండ్ బుక్స్ ఏం చదవాలి, ఏదైతే అర్థమెటిక్, రీజనింగ్, జీకే అండ్ ఇంగ్లీష్ సంబంధించి, అండ్ దాని తర్వాత మాక్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్రదర్ మనం ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో నేను చాలాసార్లు చెప్పినా అయినా కానీ చాలామంది డైరెక్ట్ పోయి అక్కడ ఎగ్జామ్ అటెంప్ట్స్ ఇచ్చారు, మాక్ టెస్ట్లు ఇంటి దగ్గర రాయకుండా. అందుకనే ఇది కూడా పెద్ద కారణం బ్రదర్ ఈ ఎగ్జామ్ డిస్క్వాలిఫై కావడానికి. అండ్ దాని తర్వాత సో ఈ విషయాలు అయితే మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్లైన్ బాగుంటుందా, ఆఫ్లైన్ బాగుంటుందా? సో ఇప్పటివరకు ఎవరికైతే అసలు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, అసలు అర్థమెటిక్ ఏంది, రీజనింగ్ ఏంది, సో ఇవంటే సిలబస్ ఏందో తెలియదు, సో వాళ్ళైతే మ్యాక్సిమం 100కి 100% ఆఫ్లైన్ కోచింగ్ అయితే తీసుకొని పోయారు. సో మనకి సిలబస్ మీద అవగాహన రావడానికి సంవత్సరం పట్టిద్ది అనమాట, అటు ఇటు. సో అందుకనే చెప్పేసి మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి. ఇప్పటివరకు ఎవరికైతే సబ్జెక్ట్ మీద అవగాహన లేదో, ఇంతవరకు ఎగ్జామ్స్కు అటెంప్ట్స్ ఇవ్వలేదు. సో ఓకేనా. దాని తర్వాత ఆన్లైన్లో ఎవరు తీసుకుంటారంటే, ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్స్ ఇచ్చి అంతకుముందు జీడీ ఎగ్జామ్స్ కానీ, ఇంకా ఎంటీఎస్ కానీ, మనకి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, సో ఇవన్నీ ఆల్రెడీ కొద్దిగా అంతా స్టేట్ కానిస్టేబుల్ కానీ ఇవన్నీ కోచింగ్ తీసుకొని ఉన్నారో, సో వాళ్ళైతే ఆన్లైన్లో తీసుకున్నైతే ట్రై చేయండి బ్రదర్. ఇంకా మిగిలిన మీరు ఆన్లైన్లో ఏ యాప్ బాగుంటుంది, దాని తర్వాత ఆఫ్లైన్లో ఏ కోచింగ్ సెంటర్ బాగుంటుంది అనేది మీ ఫ్రెండ్స్ సజెషన్ తీసుకున్న తర్వాత 10 మంది 20 మందిని అడిగిన తర్వాత ఏది బాగుందని కనుక్కొని వెళ్ళి జాయిన్ అవ్వండి బ్రదర్. మీకు టైం అయితే లేదు, మీరు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ మిస్ చేసుకున్నారు. సో మళ్ళీ మనకి అవకాశం రాదు. సో అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. సో మన అదృష్టం బాగుండి మళ్ళీ ఏమంటే నోటిఫికేషన్ వస్తూ ఉంది కాబట్టి, సో మంచి ఒక కోచింగ్ సెంటర్ చూసుకొని జాయిన్ అవ్వండి. అండ్ దాని తర్వాత ఆన్లైన్లో చూసుకున్నట్టయితే మనకి చాలా యాప్స్ ఉన్నాయి బ్రదర్. అండ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ యాప్ ఉంది. అండ్ దాని తర్వాత చందన్ లాగ్స్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను ప్రిపేర్ అయింది ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో అది ఇప్పుడు కూడా ఉంది, ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను నేను, నాకు ఆఫ్లైన్ కోచింగ్ అవసరం లేదు అని ఎవరైతే ఫీల్ అవుతారో సో వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ అయితే తీసుకోండి. అండ్ దాని తర్వాత బుక్స్ సంబంధించి ఏదైతే మన అర్థమెటిక్ రీజనింగ్కి అయితే పుప్పాలి శివాజీ అని చెప్పేసి మనకి ఇప్పటికి బుక్ స్టాల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి, మన హైదరాబాద్లో కావచ్చు. సో మీకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ. సో ఇది ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించింది బ్రదర్. ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న క్వశ్చన్స్ దీంట్లో ఉంటాయి. సో ఈ బుక్ మనకి ఎనఫ్ బ్రదర్ ఎస్ఎస్జీడీకి. ఈ బుక్స్ ప్రిపేర్ అయితే చాలు అర్థమెటిక్ రీజనింగ్కి. అండ్ దాని తర్వాత ఆ జీకేకి సంబంధించి మీకు లూసెంట్ బుక్ ఉంటుంది. అది మనకి ఏ బుక్ స్టాల్ అయినా అవైలబుల్గా ఉంటుంది. ఆన్లైన్లో కొనుక్కోవాలన్నా కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని పర్చేజ్ చేయండి. అండ్ లూసెంట్ అది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంకేమన్నా తెలుగు మీడియంకి సంబంధించి ఎవరన్నా తెలుగు మీడియంలో కావాలన్నా నాకు అనుకుంటే, మీకు హైటెక్ విజయరాశి అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది జీకేకి సంబంధించి. దాంట్లో స్టాటిక్ జీకే బాగుంటుంది. సో మీరు దాన్ని ప్రిపేర్ అయినా కానీ ఆ బుక్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి హైటెక్ విజయరాశి అప్డేట్ వర్షన్ తీసుకోండి. అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ బ్రదర్. సో ఇంగ్లీష్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ చాలామంది కూడా పోయినసారి వదిలిపెట్టారు మొత్తం సబ్జెక్ట్ని. సో ఇంగ్లీష్ కూడా ప్రిపేర్ అవ్వండి. మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ బ్రదర్. అది మనకి గ్రామర్ నేర్చుకున్నా కానీ మనం ఎగ్జామ్ కూడా గెట్టిన అవ్వచ్చు, క్లియర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇంగ్లీష్ సంబంధించి వశిష్ట 360 అని చెప్పేసి మనకి బుక్ ఉంటుంది బుక్ స్టాల్లో. అండ్ దానికి సంబంధించి క్లాసులు కూడా మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు కావాలంటే వశిష్ట 360 ఇంగ్లీష్ క్లాసెస్ అని సెట్ చేసినా కానీ మీకు ఒక ప్లే లిస్ట్ వస్తుంది. సో 45 days అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని ప్రిపేర్ అయినా కానీ బాధలేదు, బాగుంటుంది. అయినా ఇంగ్లీష్ కూడా బాగా చెప్తారు సారు.
సో వశిష్ట 360 అని చెప్పేసి ఇంగ్లీష్ బుక్ తీసుకోండి, బాగుంటుంది అది. దాని తర్వాత ఇదైతే మాక్ టెస్ట్లు బ్రదర్. సో మాక్ టెస్ట్లు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండరు పోయిన నోటిఫికేషన్కి. సో మొత్తం సబ్జెక్ట్ని ఒకసారి గ్యాదర్ చేసుకొని మొత్తం ఒకసారి రివిజన్ అయిపోయిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో మాక్ ఎగ్జామ్స్కి బెస్ట్ యాప్ నేను పోయినసారి చెప్పినా మళ్ళీ అదే చెప్తా ఉన్నా, టెక్స్ట్ బుక్ అనేది మంచి యాప్ బ్రదర్. ఆ టెక్స్ట్ బుక్ని పర్చేజ్ చేసుకోండి, 1 year వ్యాలిడిటీ 6 months వ్యాలిడిటీ పర్చేజ్ చేసుకొని ఎగ్జామ్స్ రాయండి బ్రదర్. సో ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ పోయి మీరు అక్కడ అటెంప్ట్ చేస్తే సున్నా. మీరు చెప్తూనే ఉండగా మీకు ఆ టైం టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ ఏందో మీరు మొత్తానికి మాక్ ఎగ్జామ్స్లోనే డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఆ టెన్షన్ మొత్తం తీరిపోయి ఈ విధంగా మనం టెక్స్టులు రాయాలి. అన్ని టెక్స్టులు రాస్తేనే మనం ఫైనల్ ఎగ్జామ్లో మంచిగా స్కోరింగ్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో డైరెక్ట్గా పోయి అక్కడ ఎగ్జామ్స్ రాస్తా అంటే అది కాని పని. సో ఓకేనా, ఇది బ్రదర్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడిని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, బుక్స్ సంబంధించి కానీ ఇంకేమైనా కోచింగ్ సెంటర్కి సంబంధించి కానీ. సో ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.